హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి స్కిల్ అప్గ్రేడ్, ఓకేనా. సో దీంట్లో ఏముండదు, నేను రోజుకి ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కిల్, ఇప్పుడు మన దాంట్లో చూసుకుంటే ఒక లక్షలాది స్కిల్స్ ఉన్నాయి. అందులో మనకి కొన్ని రోజుకి ఒకటి అన్నా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. లేకపోయినా పర్వాలేదు, ఒకళ్ళు రాకపోయినా పర్వాలేదు, ట్రై చేద్దాం. దాన్ని ఒక 1 hour 2 hour ప్రాక్టీస్ చేసి ట్రై చేద్దాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే ఒక స్కిల్ వస్తే నిజం చెప్తున్నా ఎక్కడ లేని ఒక ఎనర్జీ మనలో ఉంటుంది. అంటే అరే నా దగ్గర ఇది ఉన్నది, నాకు ఇది వచ్చు, అవతలోనికి రాంది నువ్వు చేసి చూపిస్తే నీకు వచ్చి ఉంటే ఆ థ్రిల్, ఆ వైబ్ నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది. సో నేను చెప్తున్నా అంటే నేను ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటా, ఆ ప్రాక్టీస్ వీడియోస్ పెడతాను, ఓకేనా. సో దానికి అంటే ఆ స్కిల్కి సంబంధించిన ప్రాక్టీస్ వీడియో పెడతాను, ఎట్లా వేయాలి ఏందనే స్టెప్స్ కూడా చెప్తాను. సో ఒకవేళ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే, మీకు కూడా ఫ్రీ టైం ఉన్నది అని అనిపిస్తే చేసేయండి, స్కిల్ వస్తుంది. మనం స్కిల్ నేర్చుకుంటే నిజం చెప్తున్నా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అది నేను చెప్పాలనుకున్నది. సో దట్స్ ఇట్ గాయ్స్. చూద్దాం, ఇది నా ఫస్ట్ వీడియో. వర్షం అయితే తెగ్గొట్టింది, ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వర్షం చాలాసేపు పడింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో స్టిక్ ఉంది నా దగ్గర, స్టిక్తోని ఏమైనా ట్రిక్స్ ఉంటాయా, చాలా ట్రిక్స్ ఉంటాయి స్టిక్తోని. సో స్టార్టింగ్ స్టేజ్ నుండి మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నార్మల్ డబల్ స్పిన్, అంటే బ్యాంబూ స్టిక్ ఉంది నా దగ్గర, బ్యాంబూ స్టిక్తోని డబల్ స్పిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. డబల్ స్పిన్ ఎట్లుంటుంది, ఎందుకంటే నాకు రాదు కదా, మీకు ఒక ఐడియా ఉండాలి నేను ఏం ప్రాక్టీస్ చేస్తున్నా అనేది. నేను ఇక్కడ అంటే చిన్న రీల్ వేస్తాను, ఆ రీల్ ఎట్లుందో సేమ్ అదే విధంగా నేను అంటే ఆ స్కిల్ రావడానికి ఆ టైప్లో నేను స్టిక్ని తిప్పడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అది వేస్తాను, అది వేసిన తర్వాతకి నా ప్రాక్టీస్ వీడియో పెడతాను. సో అంటే అది 1 dayలో మొత్తం రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 2 hours ప్రాక్టీస్ చేస్తున్నామా, ఆ 2 hours ఎంత వచ్చింది, ఇంకేం నేర్చుకోవాలి, రేపు ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఓకే, ఒక 2 times తిప్పుతాము, 2 spins. అది ఒక్కటి కరెక్ట్ వస్తుందా రావట్లేదా అనే నాకు డౌట్ పడుతుంది, ఎందుకంటే అదే మెయిన్ ఇందులో, కాకపోతే అది ఇట్లా 2 spins అనేది తిరగట్లేదు నా స్టిక్ అని అనిపిస్తుంది. అంటే నాకు తిప్పడానికి రావట్లేదు 2 times. సో అది నాకు తెలిసి రేపు లేకపోతే ఎల్లుండి ఇంకొక 2-3 days ప్రాక్టీస్ చేస్తే ఒక 1.5 hour 2 hours సెట్ అయిపోతా, ఒక చిన్న ట్రిక్ అనేది వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. నేనైతే ప్రాక్టీస్ చేస్తాను, వీడియో పెడతాను. ఒకవేళ నాకు వచ్చినట్లయితే ఫుల్గా మీకు ఎట్లా ప్రాక్టీస్ చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రస్తుతానికైతే నేను నేర్చుకుంటున్నాను, ఒక 20-30% వచ్చింది.
ఇంకొక 70% రావాలి. ఏదైతే ఒక 2 స్పిన్స్ తిరిగింది అనుకోండి, ఆ 2 స్పిన్స్ పర్ఫెక్ట్గా తిప్పితే ఇటు కొంచెం రిలీజ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంది. సో చూద్దాం ఎక్కడ దాకా అవుతుందో. సో మీరు కూడా ఒకవేళ ఉంటే ఫ్రీ ఉంటే మాత్రం ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే స్కిల్ ఇంప్రూవ్ అయితే ఇది ఓన్లీ మీకు ఏదో వచ్చినట్టుగా మీ బాడీకి కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఇట్లా వేయడం వల్ల మీ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఓకే, ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే రేపటిది మళ్ళీ రేపు ప్రాక్టీస్ చేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్, బాయ్.